ఉమెన్స్ డేను పురస్కరించుకొని మెగా ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేశారు. మెగా మదర్ అంజనాదేవిని ఉద్దేశిస్తూ పిల్లలు చిరంజీవి, నాగబాబుతో పాటు ఇద్దరు కుమార్తెలు మాట్లాడారు. ఈ సందర్భంగా చిరు, పవన్, నాగబాబుల్లో ఆమెకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలిపింది. మరి దీనికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీకి చిరంజీవి రూపంలో గొప్ప నటుడిని ఇచ్చింది అంజనాదేవి కొణిదెల. ఆమె పెద్ద కుమారుడైన శివశంకర్ వరప్రసాద్ చిరంజీవిగా మారి సిల్వర్ స్క్రీన్ని షేర్ చేసుకున్నారు. అలాగే సామాజిక సేవ చేస్తూ మానవతావాదిగా నిరూపించుకున్నారు. రెండో కుమారుడు నాగబాబు నటుడిగా, నిర్మాతగా పరిశ్రమలో రాణిస్తున్నారు. జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్నారు. త్వరలో ఎమ్మెల్సీ హోదాలో అసెంబ్లీకి వెళ్లనున్నారు. ఇక అంజనాదేవి మూడో కుమారుడు పవన్ కళ్యాణ్ సైతం ఒక ప్రభంజనం. హీరోగా తిరుగులేని స్థానం సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగాడు. పరాజయాలు ఎదురైనా పట్టు వదలకుండా ప్రయత్నం చేసి విజయం సాధించాడు. ఏపీ డిప్యూటీ సీఎంగా ట్రెండ్ సెట్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. అంజనాదేవి ముగ్గురు కుమారులు చిరు, నాగబాబు, పవన్ కళ్యాణ్ నలుగురికి స్ఫూర్తినిచ్చే స్థాయిలో ఉన్నారు. ఈ ముగ్గురిలో అంజనాదేవికి ఇష్టమైన కుమారుడెవరు? ఈ విషయాన్ని చిరంజీవి లీక్ చేశారు. ఉమెన్స్ డేను పురస్కరించుకొని మెగా ఉమెన్ పేరుతో అంజనాదేవిని ఇంటర్వ్యూ చేశారు. చిరంజీవి, నాగబాబుతో పాటు ఇద్దరు కుమార్తెలు ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. జీవితంలో అంజనాదేవి అందించిన ప్రేమ, మద్దతు, కష్ట సమయాల్లో ఆమె ముందుకు నడిపించిన తీరును గుర్తు చేసుకున్నారు. నాగబాబు మాట్లాడుతూ, అమ్మ ఒక్క హగ్గిస్తే చాలు, మనకు ఎంతో బలం. తన ప్రేమ ద్వారా అందరం కలిసి ఉండాలని ఆమె చెప్పకనే చెబుతారని అన్నాడు. అనంతరం చిరంజీవి మాట్లాడారు. ఎంతమందున్నా నాగబాబు అమ్మకు ప్రత్యేకం. నాగబాబు వద్ద ఆమె చిల్లవుతుంది, మనస్ఫూర్తిగా నవ్వుకుంటుంది. నాగబాబు అంటేనే ఆమెకు చాలా ఇష్టం. ఇప్పటికీ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది అన్నారు. చిరంజీవి మాటలతో నాగబాబు అంటేనే అంజనాదేవికి అమిత ఇష్టమని తెలుస్తుంది. ఇక మెగా ఉమెన్ షోకి సంబంధించిన ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ అవుతోంది. అంజనాదేవి చిరంజీవి వద్దే ఉంటారు. పవన్ కళ్యాణ్, నాగబాబు వేరువేరు నివాసాల్లో ఉంటారు. ముఖ్యమైన సందర్భాల్లో ఖచ్చితంగా అందరూ కలుస్తారు. సంక్రాంతి, క్రిస్మస్ వంటి వేడుకలు కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే చోట చేరి జరుపుకుంటారు. రాజకీయంగా బిజీ అయిన పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ఈ ఫ్యామిలీ మీట్స్ని మిస్ అవుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఒక్కడే మెగా ఉమెన్ ఇంటర్వ్యూలో పాల్గొనలేదన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రోమో ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో ఫుల్ ఇంటర్వ్యూ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.